హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సైకాలజీకి సంబంధించిన సిలబస్ ప్రకారం ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియోస్ అనేవి. సో కాబట్టి వీడియోస్ని చూస్తుండండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనేవి చూస్తుండండి అండ్ అలాగే వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. సో సైకాలజీకి ఆల్రెడీ మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది తెలుసుకున్నాము. అండ్ కంటిన్యూషన్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఉన్న టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే మన ప్రిపరేషన్ అది ఎలా సాగుతుంది, ఏ టాపిక్స్ అనేవి మనం వీక్గా ఉన్నాము లేకపోతే ఏ టాపిక్స్ అనేవి మనం ఫుల్గా తెలుసుకుని ఉన్నాము అనే దాని గురించి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చూసుకునే కనుక ఫస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. సో ఇందులో వచ్చేసి డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్ కాన్సెప్ట్, వీటి యొక్క కాన్సెప్ట్ మరియు వాటి యొక్క నేచర్ అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. సో ఇది టోటల్గా 8 మార్క్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అండి, ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయోలాజికల్, సైకలాజికల్, సోషియోలాజికల్, ఎమోషనల్ అనమాట. సో ఏవి డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ అంటే బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషియోలాజికల్, ఎమోషనల్ అనమాట. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ రిలేషన్షిప్స్, ఎవరితో ఫిజికల్గా, మోటార్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఏ ఏజ్ గ్రూప్ అంటే ఇన్ఫాన్సీకి, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్. సో వీటి గురించి అయితే మీకు క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ గురించి అయితే చూసుకునే కనుక ఇందులో పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్. సో వీళ్ళ గురించి కూడా మనం కంపల్సరీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో కాబట్టి మీరు వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వీడియోస్ అన్నీ మీకు ఒకే చోట కనిపిస్తాయి. సో కాబట్టి మీరు ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ సీటెట్కి గురించి సీటెట్కి సంబంధించి చెప్పుకున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఎక్స్ట్రాగా డిఎస్సి అంటే ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి అవి కూడా యాడ్ చేసి చెప్తున్నాము. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇందులో వచ్చేసి ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తి అంతర్గత మరియు వ్యక్తంతర భేదాలు, మీనింగ్, నేచర్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విత్ స్పెషల్ ఎంఫసిస్ టు మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఐక్యూ. సో ఇంటెలిజెంట్ కోషియంట్, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఈక్యూ, ఇమోషనల్ కోషియంట్, క్రియేటివిటీ, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ఇంటెలిజెన్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. వీటి గురించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి కూడా మనం ఫర్దర్ క్లాసెస్ అనేవి కంపల్సరీ చేస్తామండి. సో టైం అనేది తక్కువ ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోస్ అనేవి ఫుల్గా చూస్తుండండి. ఇది మొత్తం మీకు ఈజీ వేలోనే ఉంటుంది. వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క టాపిక్ తర్వాత అయితే మనం ప్రాక్టీస్ బీట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు టాపిక్ నుంచి టాపిక్ అనేది చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెర్నింగ్కి సంబంధించి థియరీస్. సో లెర్నింగ్కి సంబంధించి బోధన పద్ధతులు ఏమున్నాయి అనే దానికి హ్యూరిస్టిక్ పద్ధతి, అన్వేషణ పద్ధతి అండ్ అలాగే ఉపవాచక పద్ధతి, ఉపన్యాస పద్ధతి. సో ఈ పద్ధతులు ఏమేమి ఉన్నాయి దాని గురించి అండ్ లెర్నింగ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్, ఫ్యాక్టర్స్, ఫేజెస్, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, మెమరీ, స్మృతి, ఫర్గెటింగ్, విస్మృతి, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, మూల్యాంకనం, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో వీటి గురించి కూడా అయితే కంపల్సరీగా తెలుసుకుందాము. నెక్స్ట్ పర్సనాలిటీ, మూర్తిమత్వం యొక్క నేచర్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, అందులో థియరీస్ ఏంటి ఉన్నాయి, వాటి ప్రభావం. సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్, స్ట్రెస్ అండ్ సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్. సో వీటి గురించి కూడా కంపల్సరీ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయండి. సో మీరు టాపిక్స్ అనేవి అయితే మెయిన్గా తెలుసుకోండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది అని. సో మనకి ఉన్న సైకాలజీకి సంబంధించి ఇవేనండి. ఇవి మీకు చాలా ఈజీ టాపిక్స్ అండి. సో సైకాలజీలో ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు కానీ సైకాలజీ అయితే సింపుల్ అండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకా వీటి మీద అయితే ఇండివిజువల్స్
ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ కంటిన్యూషన్ వచ్చేసి మనం లెర్నింగ్కి ఏముంది, సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది నెక్స్ట్ తెలుసుకుందామండి. సో వీడియోస్ని లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.